అతీతాననుసంధానం భవిష్యద విచారణం ఔదాసీనన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణం. అంటే మనిషి జీవించి ఉండగానే ఎలా ముక్తుడో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. అతీతాననుసంధానం అంటే మనం సాధన చేస్తున్నాం, అంటే మనసును లోపలికి తిప్పుకుని ఏకాగ్రతగా శ్వాసను గమనించు ఉండగా 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 శ్వాస సన్నగిల్లి ఆగిపోయింది. అప్పుడు మనసు కూడా శ్వాస మనసు ఆగిపోయినటువంటి స్థితి అతీతమైనటువంటి యువతలకు వచ్చాం. యువతలకు వచ్చినప్పుడు ఇంద్రియాదులన్నీ ఓపెన్ అవినయి, ఇంద్రియాదుల ద్వారా ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇలా ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి మనకు ఒక ఉపాధి ఉంది కదా, ఒక శరీరం ఉంది కదా. ఈ ప్రపంచాన్ని ఏ భావంతో తెలుసుకుంటున్నాం? శరీర భావంతో తెలుసుకుంటున్నాం. నేను స్త్రీని, నేను పురుషుడిని, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉందని చెప్పేసి శరీర భావంతో ఇంద్రియాదుల ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు శరీరం లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటేనో ఇంద్రియాలు పనికిరావు. ఇంద్రియాదులన్నీ కూడా ఏకాగ్రత చేసి లోపలికి తిప్పుకోవాలన్నమాట. అలాగన్ని ఇంద్రియాదులు కూడా పడిపోవాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్నీ కూడా ఇలాగన్నీ పడిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో అతీతమైనటువంటి స్థితి, తీరం దాటినటువంటి స్థితి. ఇప్పుడు యువతల పక్క అవతల పక్క అతీతాననుసంధానం, దాన్ని మనం నిరంతరం అనుసంధానం చెయ్యాలి. దాని దృష్టిలోనే జీవితం గడపాలి. అలాగే తన లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని, అతీతమైనటువంటి స్వరూపాన్ని, నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఏ స్వరూపమైతే ఉందో దాన్ని అంటే గుణదోష విశిష్టోస్మిని స్వభావేన విలక్షణ. ఆ రకంగా అతీతమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో దానిలో ఏ రకమైనటువంటి గుణాలు లేవు, గుణదోషాలు లేవు. గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణ అంటే ఏ గుణాలు లేనటువంటి స్వస్వరూప స్థితి, స్వభావేన విలక్షణ. సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. ఈ రకంగా లోపల ఉన్నటువంటి తన స్వరూపానికేమో ఏ గుణాలు లేవు, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి జ్ఞానస్వరూపం. యువతలకు చూస్తే తన శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు. అలాగే మనసు, ఇంద్రియాదుల ద్వారా మనసు బయటకు వచ్చి శరీరము నేనైనటువంటి భావనతో ప్రపంచ విషయాలను తెలుసుకుంటుంది. అంటే ప్రతిదానికి శరీరానికి కొన్ని గుణాలు ఉన్నాయి, ప్రాణానికి కొన్ని గుణాలు ఉన్నాయి, మనసుకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. ఒకదానికైతే ఇప్పుడు శివుకి గుణం ఉంది. చెవికి గుణం ఏంటి? శబ్దాలను గ్రహించడం. అలాగే చర్మానికి శీతోష్ణాలను గ్రహించడం తెలుస్తుంది కదా మనకి. అలాగే కంటికి రూపాన్ని గుర్తుంటుంది, జీవక రుచి గుర్తుంటుంది, ముక్కు వాసన గుర్తుంటుంది. అవి వాటి గుణాలు, శబ్ద స్పర్శ రూప రస గుణాలు. ఆ ఇంద్రియాలకి లోపల ఉన్నటువంటి దానికి ఈ రకమైనటువంటి గుణాలు లేవు. గుణదోష విశిష్టేస్మిన్ విశిష్టమైనటువంటి మన స్వస్వరూపం హాయిగా సుఖంగా ఆనందంగా ఉంది. దాంట్లో ఏ రకమైనటువంటి గుణాలు లేవు. చేత తన ఆత్మస్వరూపం ఏ గుణాలు లేనటువంటి తన ఆత్మస్వరూపము కంటే భిన్నమైనటువంటిది మన మనసు. దానికంటే ఇంకా పెద్ద భిన్నమైనటువంటిది మన శరీరం. అంటే మన ఆత్మస్వరూపం నుంచి జారిపోయి శరీరం వైపుకి తిరిగి ఆ శరీరానికి సంబంధించినటువంటి గుణాలు, మనసుకు సంబంధించినటువంటి గుణాలని తీసుకుని ఆ శరీర భావంతో ప్రపంచం వైపుకి ఇంద్రియాదుల ద్వారా ప్రపంచ విషయాన్ని తెలుసుకుని ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకు ఉపయోగపడేటట్టుగా ఒక భార్య, ఒక భర్త, కొంతమంది పిల్లల్ని సమకూర్చుకుని
వాళ్ళతోటే మన జీవితం అన్నట్టు, వాళ్ళ కోసమే ఇదే సత్యం అన్నట్టు ఈ రకమైనటువంటి జీవితం గడుపుతున్నాం. ఈ రకమైనటువంటి జీవితం గడిపేటటువంటి సాధకుడికి జ్ఞానం లేదు. అంచేత తన స్వరూపము కంటే భిన్నమైనటువంటి ఏ ఏ స్వరూపాలైతే ఉన్నాయో, వాటికి ఏ ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాల యొక్క దోషాలని గ్రహించి, ఓహో నాకు ఏ గుణాలు లేవు, నాలో ఏ దోషము లేదు, దీనికి ఈ దోషం ఉంది, దీనికి ఈ దోషం ఉంది, దీనికి ఈ గుణం ఉంది అని చెప్పేసి ఏం చేయాలి? దాన్ని విషయం వదలాలి. దానిని వదిలేసి తన స్వరూప భావంలో ఎవడైతే ఉంటాడో జీవన్ముక్తస్య లక్ష్యం, అతను జీవన్ముక్తుడు. ఇష్టానిష్టార్థ సంప్రాప్తవు సమదర్శిత ఆత్మని. ఎందుకంటే ఆత్మకి ఇష్టమైనటువంటిది అనిష్టమైనటువంటిది లేదు. ఇష్టానిష్టార్థ సంప్రాప్తం. మనకి శరీరానికి సంబంధించినటువంటిది ఏదైనా ఆస్తిపాస్తులు సమకూర్ని అనుకోండి, చాలా ఆనందపడిపోతుంటాం. ఇల్లు కట్టుకున్నా, చేను కొనుక్కున్నా, లేకపోతే బంగారం కొనుక్కున్నా, ధనం సంపాదించినా ఇష్టమైనటువంటిది సంప్రాప్తించకపోతే బాధపడిపోతాం. 2 రకాలు. ఈ ఇష్టమైంది అనిష్టమైనటువంటిది ఏదైతే ఉందో దేనికి సంబంధించింది? ఇష్టానిష్టార్థ సంప్రాప్తం. అది నీకు సంబంధించింది కాదు. నీ శరీరం ప్రారంధానుసారంగా వచ్చింది. ప్రారంధానుసారంగా ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. నువ్వు ఎంతో కష్టపడి సంప్రాప్తించుకున్నటువంటి దానిని కూడా పూర్తిగా నువ్వు వదలడం, అనుభవించడం కుదరదు. దాన్ని వదిలేసిపోవాల్సిందే. అది వస్తువు ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎంత కష్టపడి సంపాదించావు కానీ నేను అనుభవించాలని కుదరదు. ఎందుకని? ఇది ఇక్కడ సత్యమే, కానీ నీ శరీరం సత్యం కాదు. నిరంతరము పరిణామం చెందుకుంటూ పోతుంది కదా. అందుచేత నీ స్వరూపానికి సంబంధించిన దాన్ని పట్టుకుని నీ స్వరూపం కాని దాని గురించి కలిగేటటువంటి లాభ నష్టాలు, ఇష్ట అనిష్టాలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో సమదర్శితమాత్మని దాన్ని సమానంగా చూడాలి. ఎంత కలిసి వచ్చినా ఇదంతా శరీరాల కోసము, భార్య బిడ్డల కోసం, సంసారం కోసం, తన ఆత్మ కోసం కాదు. తన స్వరూపం సంప్రాప్తింపజేసుకున్నటువంటి సాధకుడికి వీటి మీద ప్రీతి ఉండదు. అంచేత ఉభయత్ర వికారత్వం. ఇది అది రెండు కూడా కలిసి రావడము, కలిసి రాకపోవడము, సంప్రాప్తింపజేసుకోవడము, సంప్రాప్తింపజేసుకోలేకపోవడం. సంప్రాప్తించుకున్నాడు అనుకోండి, దాంతో నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను, నేను చాలా మిగతా వాడి కంటే గొప్పవాడిననే భావన పడదు. అది మళ్ళీ ప్రమాదకరం. అందుకని ఏం చేయాలి? ఈ రకమైనటువంటి వికారానికి లోను కాకుండా ఎవడైతే సమస్థితిలో ఉంటాడో, అంటే తన స్వరూప భావంలో వదలకుండా ఉంటాడో అటువంటి వాడు జీవన్ముక్తస్య లక్షణం. అది జీవన్ముక్తుని యొక్క లక్షణం. బ్రహ్మానంద రసస్వాద అసక్త చిత్తయాయతే అంతర్బహిర్విజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణం. మనసు లోపల ఉంది, వెలుపల శరీరము. శరీరము మనసు. శరీరం ఎలా ఉంది చూడండి. శరీరం నిరంతరము మార్పు చెందుకుంటూ, పరిణామం చెందుకుంటూ, బాల్యం నుంచి, కౌమారం నుంచి, యవ్వనం నుంచి మారిపోతుంది. దీని లక్షణం కూడా మనకు తెలియాలి. ఇది నువ్వు కాదు, దీనికి లోపల ఉన్నటువంటి దీన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానస్వరూపం. అలాగే నీ లోపల, ఈ శరీరానికి లోపల నీ స్వరూపంలో ఇంకోటి మనసు. అది నిరంతరము ఈ శరీరం గురించి మర్చిపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. దీనికోసం ఏది సమకూర్చుకోవాలి, ఏది పోగొట్టుకోవాలి, అందరికంటే ఎలా ఉన్నత స్థితిలోకి ఉండాలి అనేటువంటిది అంతర్బహిర్విజ్ఞానం. అంటే బాహ్య సంబంధమైనటువంటి దానిని గూర్చి తెలిసినటువంటి జ్ఞానము, లోపల మనసులో కలిగేటటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి జ్ఞానము కూడా నీకు తెలియాలి. అంటే ఈ అంతర్బహిర్విజ్ఞానం, ఈ రెండింటినీ, దీనికి సంబంధించిన దాన్ని, శరీరానికి సంబంధించిన దాన్ని, మనసుకి సంబంధించిన దానిని కాకుండా ఈ రెండింటికి లోపల
అతీతానుసంధానం నిరంతరము సాధన చేస్తూ ఎన్ని మనసుని శరీరాన్ని ప్రాణాన్ని కూడా దాటిపోయిన తర్వాత ఏ స్థితి అయితే పొందేమో అతీతమైనటువంటి దానిని గురించే ఆలోచించాలి. ఆ భావంలోనే గడపాలి. ఆ రకంగా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు జీవన్ముక్త శరీరం. దేహేంద్రియాదౌ కర్తవ్యే మమాహం భావవర్జిత ఔదాసీనన్యేన యస్తిష్ఠే చ జీవన్ముక్త శరీరం. ఈ రకంగా లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపుడమైనటువంటి నీవు ఈ మనసు ద్వారా ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి దేహేంద్రియాదవు దేహము ఇంద్రియాదులు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు శరీరం వీటి గురించి సంబంధించినటువంటి కర్తవ్యము అంటే నేను ఎలా ఉండాలి, నేను ఎలా తినాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలా సుఖపడాలి, ఇలా గొప్పగా ఉండాలి అనేటువంటి ఏ కర్తవ్యమైతే నీ మీద పెట్టుకుని చేస్తున్నావో దేహేంద్రియాదవ్ అంటే ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నీవు ఆత్మస్వరూప భావంలో ఉండకుండగా దేహేంద్రియాదుల ద్వారా బయటకు వచ్చేసి ఏం చేస్తున్నావు? కలిసి వస్తే ఒకలాగా, కలిసి రాకపోతే కుచించుకుపోతాడు, కలిసి వస్తే నాకు ఎవడో సరిపోడట్టుంటాడు. అక్కడ ఏమైంది? మమాహం భావవర్జిత అంటే కలిసి వస్తే నేను చాలా గొప్పవాడిని అంటాడు, కలిసి రాకపోతే ఎంత చేసినా నాకేమీ కలిసి రావట్లేదు అంటాడు. ఇప్పుడు ఏమైంది అక్కడ? మమాహం భావవర్జిత. కలిసి రావడం అనేది, కలిసి రాకపోవటం అనేది కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇతని ప్రజ్ఞ వల్ల కాదు, ఇతని శాఖశక్ష్యం వల్ల కాదు. ప్రారబ్ధం అనేటువంటిది ఒకటి ఉంది, ప్రారబ్ధానుసారంగా జరుగుతుంది. నువ్వు నిమిత్త మాత్రంగా పని చేస్తే అవన్నీ నీకు కలిసి వచ్చేస్తుంది. నీకు లోపల కలిసి వచ్చే యోగం లేదనుకోండి, ప్రారబ్ధంలో ఎంత ప్రయత్నం చేసినా సరే కలిసి రాదు. దానికి కారణం ప్రారబ్ధం. అందుకని నువ్వు ఏం చెయ్యాలి? మమాహం భావవర్జిత. భావం అంటే నీ తెలివి, నీ బుద్ధి. నీ బుద్ధి చెడిపోకూడదు. ఎలా చెడిపోతుందో బుద్ధి? దేహం వైపు ఇంద్రియాదుల ద్వారా దేహం వైపుకి వచ్చి అహంకారంగా మారిపోతుంది. నేను గొప్పవాడిని, నేను తక్కువ వాడిని, నాకు ఎక్కువ తెలిసిపోయింది, నాకు ఎక్కువ తెలియలేదు, నేను ఎక్కువ డబ్బు సంపాదించలేదు. ఇలా మొత్తం మీద దేహేంద్రియాలు కర్తవ్యే. ఇదే కర్తవ్యం, ఇదే జీవితం, ఇదే గొప్ప. దీనికి మించింది ఇంకోటి ఏమీ లేదు. నా ప్రజ్ఞ వల్ల, నా శాఖశక్తి వల్ల, నా తెలివితేటల వల్ల నేను ఇంత సమకూర్చేనట్టుంటాడు కదా. ఈ రకమైనటువంటి అహంభావాన్ని వర్జిత. ఎవడైతే వదలలేదో వాడికి ముక్తి లేదు. సాధన చేస్తాడు, శాస్త్రము తెలుస్తాడు, సత్సంగము వింటాడు, కానీ అతని భావాన్ని మనం ప్రతి వ్యక్తి కూడా అతని భావాన్ని కనిపెట్టుకోవాలి. ఎవడికి వాడే చూసుకోవాలి. ఏ భావం ఉండకూడదు? దేహేంద్రియాదు కర్తవ్య. దేహేంద్రియాదులతో దేహమంది ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చేసి అతను తెలివితో వేరే వేరే అతని భావంతో, భావం అంటే అతని మురికి, అతని తెలివి, అతని ఎరుక అహంకారంగా మారిపోతుంది. అట్లా మారిపోయినటువంటి అహంకారాన్ని వర్జిత. వర్జించి ఏం చేయాలండి? అహంకారం లేకుండా ఎలా ఉండాలండి? ఉదాసీనన్యేన యష్టిశ్చేచ్ఛ. ఎలా ఉండాలి? రెండు రకాలండి. భాష సంబంధమైనటువంటి వస్తువుల మీద ప్రీతి. అంటే మీరు చెప్పారు కదా, అహంకారం లేకుండా దేహేంద్రియాదో కర్తవ్యే. వీటి మీద సంపాదించకుండా ప్రీతి లేకుండా ఉండమనా? అంటే బంగారం అంటే ఒకరికి ఇష్టం, డబ్బు అంటే ఒకరికి ఇష్టం, ఒకరికి తనను పొగిడించుకోవాలనేటువంటి ఇష్టం. ఇలా పొగిడాలంటే ఏం పెట్టాలి? ఎదుర్కొండగానే శరీరాన్ని పెట్టాలి. ఈ రకంగా ప్రతి వస్తువు మీద అంటే ఒకడు మన పొగిడేటంటే వాడి మీద మనకేమవుతుంది? ప్రేమ వస్తుంది. నీదంతా నటన, నువ్వు కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ అతని మీద మళ్ళీ ద్వేషం వస్తుంది.
ప్రేమ వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇలాగా ఎవడైతే దేశేంద్రియాలు కర్తవ్య అహంకారం లేకుండా ఉన్నాడు కదా, అటువంటి వాడు ప్రేమ చూపించకూడదా? అంటే వస్తువు మీద, దేహం మీద, తన భార్య, తన కుటుంబాల మీద ప్రేమ చూపించకూడదా? ద్వేషంగా ఉండాలా? ద్వేషించకూడదు. భార్యని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ద్వేషించమంటలేదు. అలాగని ప్రేమను కూడా చూపించమంటలేదు. ఏంటండి, ప్రేమ చూపించకుండా ద్వేషము చూపించకుండా ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, కుటుంబంతో నువ్వు సంపాదించుకునేది, నువ్వు తినే దాంతో ఇది ఎలా ఉండాలి? ఇదంతా ప్రారంధానుసారంగా పరిణామం చెందుకుంటూ వెళ్తుంది. ఇదే ఉదాసీనత అంటే. ఉదాసీనత లేదనుకోండి, ఆ వర్గంలోకి వెళ్ళిపోయినా బంధత, ఈ వర్గంలోకి వెళ్ళిపోయినా బంధత. అంటే ఆ వర్గం ఈ వర్గం అంటే రెండు రకాలు: ఇష్టము, అనిష్టము, ద్వేషము, ప్రేమ. ప్రేమ చూపించక్కర్లేదు, ద్వేషము చూపించక్కర్లేదు. ఎలా ఉండాలి? కుటుంబం మీద కానీ, భార్య పిల్లల మీద కానీ, నువ్వు సంపాదించే దాని మీద కానీ, నీ తెలివి ఎవడన్నా వచ్చి పొగిడేసినంత మా చేత పొంగిపోకూడదు. ఏదన్నా అన్నాడని చెప్పి కుంగిపోకూడదు. ఉదాసీనన్యేన యత్తిశ్చేచ్ఛ జీవన్ముక్తస్య లక్ష్యం. అలా నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి. కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు, ఏదేదో అయిపోయిందని బాధపడిపోకూడదు. ఈ రకంగా విజ్ఞాత ఆత్మనో యస్య, నీ ఆలోచన అంతా, నీ ప్రజ్ఞ అంతా, నీ జ్ఞానమంతా, నీ తెలివంతా విజ్ఞాత ఆత్మనో యస్య. నీ గుర్తింపు, నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ పట్టుకోవాలి? బ్రహ్మభావ శృతేర్బలాత్. శృతులన్నీ కూడా, శృతులు అంటే వేదాలు, శాస్త్ర ప్రమాణాలు, ఇవన్నీ దేనిని చెప్తున్నాయి? విజ్ఞాత ఆత్మనో యస్య. అంటే నీ తెలివి, నీ శక్తి, నీ సామర్థ్యాలన్నీ కూడా నీ ఆత్మయందు గురిపెట్టు. దీని మీద కాదు నువ్వు గురిపెట్టడం. కొన్ని లక్షల సార్లు వచ్చావు, వచ్చిన ప్రతిసారి ఏదో క్షేత్రాన్ని తగిలించుకుని వస్తున్నావు. దాన్ని చాలా చక్కగా పోషించి పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాదులు సంపాదించుకుంటున్నావు. అది పూర్తిగా అనిపించకుండానే వెళ్ళిపోతున్నావు. ఏమవుతుంది అక్కడ? అంచేత విజ్ఞాత ఆత్మనో యస్య. నీ ఆత్మను తెలుసుకో. నీ ఆత్మనో యస్య బ్రహ్మభావ శృతేర్బలాత్. నీ ఆత్మ ఎవరు అనుకుంటున్నావు? శృతులు ఏమని చెప్తున్నాయి? బ్రహ్మస్వరూపం అని చెప్తున్నాయి. అది నీ భావం, నేను బ్రహ్మమునే, అహం బ్రహ్మస్మి, దేవుడే నేను. భవబంధ వినిర్ముక్తస్య. ఈ రకమైనటువంటి సాధకుడికి భవబంధాలు ఉండవు, కర్మ నశించదు, మోక్షం వస్తుంది. ఈ జ్ఞానభావంతో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి జీవన్ముక్తస్య లక్షణం. దేహేంద్రియ స్వహంభావ ఇదం భావస్తదన్యకే యశ్యనో భవతఖ్యాపి స జీవన్ముక్తస్య ఇష్యతే. ఎవడికైతే దేహేంద్రియ స్వహంభావ, అహం అంటే నేను, నేను దేహమును, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేనిది, దేహేంద్రియాది అహంభావ. ఇంద్రియాదులతో కూడినటువంటి దేశం మీద అహంభావం ఎవడికైతే వచ్చిందో వాడికి కర్మ నశించదు. కర్మలు చాలా చేస్తుంటాడు, పుణ్యకర్మలు చేస్తుంటాడు, సాధన చేస్తుంటాడు, జ్ఞానం కూడా తెలుసుకుంటుంటాడు. కానీ లక్ష్యం ఎక్కడ గురిపెట్టాలి? ఇక్కడ సందర్భంగా చిన్న విషయం చెప్పుకుందాం. మన పురాణాలలోనే నైమిషారణ్యం అనేటువంటి పేరు విని మీరు చాలా పదే ఎక్కుంటారు. నైమిషారణ్యంలోకి వెళ్ళి కూర్చుంటుంటారు కదా. అక్కడ శౌనకాది మహర్షులు, సూత మహర్షి ద్వారా ఇవన్నీ విన్నారు, పురాణాలన్నీ కూడా. ఏంటి దాని అర్థం అంటే, ఈ శౌనకాది మహర్షులందరూ వెళ్ళి
బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బాబు నాయన మేము ఒక యజ్ఞం చేద్దారనుకున్నాం, యజ్ఞం చేయడానికి సంబంధించినటువంటి ఒక ప్లేస్, ఒక ప్రదేశం చూపించమన్నారు. అప్పుడు ఆయన ఒక చక్రం తీసి గిరగిరా తిప్పి ఇసిరేడట. ఈ చక్రం ఎక్కడ ఆగుతాదో అక్కడ మీద గురిపెట్టి యజ్ఞం చేయండి అన్నాడు. చక్రం ఏంటండి? గిరగిర గిరగిరా తిరుగుతూ 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 దాన్ని నేమి అంటారు. నేమి. అది ఆగిన చోటు నైమిషారణ్యం. అది ఎక్కడ ఆగిద్దో అక్కడ యజ్ఞం చేయాలి. ఎక్కడాగింది అంటే శ్వాస మనసు ఎక్కడాగిందో దానికి నైమిషారణ్యం అని పేరు. చక్రం తిరుగుతుంది, శ్వాస వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా బయటకు వచ్చాను. ఎంత స్పీడ్గా బయటకు వచ్చిందో అంత స్పీడ్గా లోపలికి వెళ్తాను. ఏమవుతుందండి? చక్రం, కాలచక్రం తిరుగుతుంది కదా నీ లోపల. నీ లోపల నువ్వు నిద్రపోయినా, నువ్వు సంసారం చేసినా, నువ్వు పని చేసినా, కష్టపడినా, ఏం చేసినా, హాయిగా సాధన చేసినా, చెయ్యకపోయినా, జ్ఞానికి అజ్ఞానికి అందరిలోని కూడా చక్రం తిరుగుతుంది నిరంతరము. దీన్ని అమస చక్రము అంటారు. ఇది ఎక్కడ ఆగుతారో అక్కడ గురిపెట్టి యజ్ఞం చేయమన్నారు. ఏమర్థమైందండి? పురాణాలన్నీ ఎక్కడ గురిపెట్టి బోధుతున్నాయి? ఎక్కడి నేమి ఆగిందో, యమస చక్రం ఎక్కడ ఆగిందో అక్కడ గురిపెట్టి బోధ చేశారు. ఎవరికండి? చేసే విన్నటువంటి వాళ్ళందరూ ఎవరండి? శ్రవణకులు. అంటే శ్రవణకాది మహర్షులు అంటుంటారు. అంటే ద్విపదం అది. శ్రవణకులు అంటే ఎవరో? రెండు చెవులు. శ్రవణం అంటే వినడం. శ్రవణకాది మహర్షులు అంటే ఎవరండి? శ్రోత్రేంద్రియాలు. వినాలి కదా. మరి శ్రోత్రేంద్రియాలకి సంబంధించినటువంటి వినడానికి సంబంధించినటువంటి బోధించేవాడెవడో? శూతుడు. శూతుడు అంటే బెస్తవాడు. అంటే నీటి లోపల ఉండి ములికి ఆ చేపలను పట్టుకుని బయట వేసేటటువంటి వాడు అన్నమాట. ఏమర్థమైందండి ఈ పదానికి అర్థం? ఏటి? శ్రవణకాది మహర్షులేమో బ్రాహ్మణులు, శూతుడేమో శూతుడు అంటే బ్రతవాడు. చేపలు పట్టుకుని బయటకు ఇసిరేటటువంటి వాడు. అంటే నీటిలోకి ములగాల. నీటిలో ములిగి చేపలు పట్టుకుని బయట వేస్తాం అంటే అర్థం ఏంటండి? ఈ రకంగా ఈ ఎన్ని ఇంద్రియాలను అతీతానుసంధానం లోపలికి ములిగి ఆ లోపల ఉన్నటువంటి నిత్య నిర్మలమైనటువంటి స్థితిని అనుభవానికి తెచ్చుకుని దానిని బట్టి గురిపెట్టి బోధించేటటువంటి బుద్ధి శూతుడు. అతను ఎక్కడుంటాడు? లోపల ఉన్నాడు. శ్రవణకులో వట్టి మీద ఉన్నారు. శూతుడు మడుగులో ఉన్నాడు, లోపల ఉన్నాడు. అంటే బుద్ధి లోపల ఉంది. శ్రవణకాది మహర్షులు వెలుపల ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆయన ఒకడు. నీకిళ్ళ పురాణ శాస్త్ర సారమంతా ఎక్కడికి గురిపెట్టి? దేవుడి మీద గురిపెట్టి, లేక ఆత్మ మీద గురిపెట్టి, పరమాత్మ మీద గురిపెట్టి బోధించడం అయ్యింది. అంటే ఎవరు ఏది చెప్పినా దేనికి గురిపెట్టి చెప్పాలి? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. అదే చెప్తున్నారు ఇక్కడ. దేహేంద్రియాదౌ కర్తవ్యే. ఇది కాదు నువ్వు పట్టుకోవాల్సింది, నువ్వు చేయవలసింది. ఇవన్నీ దాటించిన తర్వాత ఏదుందో విజ్ఞాత ఆత్మనోయస్య బ్రహ్మభావ శృతేర్బలాత్. శృతులు బోధించేటటువంటి శాస్త్రం అంతా ఇదే. ఇది అనాత్మ, ఇది శరీరం, ఇది ప్రాణం, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు, ఈ కాదు ఎన్నటికి వేరు వేరు గుణాలు ఉన్నాయి. నాకు ఈ గుణాలు లేవు. నాకు సావు లేదు, పుట్టుక లేదు. నేను చిదానంద స్వరూపం, శివోహం. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సచ్చిదానంద స్వరూపం. దానికి చరణ మరణాలు లేవు. ఆ భావన మనకు రాలేదు. ఇప్పుడు మనకు ఆ భావన రావాలి. దేహ భావన పోవాలి. ఇప్పుడు దాకా దేహ భావనలోకి వచ్చేసాం, ఆత్మభావన వదిలేసాం. ఆత్మభావం నుంచి విజ్ఞాత ఆత్మనోయస్య. నువ్వు ఆత్మభావంలోకి తిరగాలి, నీ బుద్ధి తిరగాలి.
నీ క్షేత్రేంద్రియాలని బాగా ఆత్మజ్ఞానంతో నింపాలి. ఈ బోధ వినగా 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 ఓహో నేను శరీరము కాదన్నమాట, ప్రాణము కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మకి సాగు పుట్టుగా లేదు, అంచేత నేను శుద్ధమైనటువంటి ముక్త స్వరూపుణ్ణి, భవబంధం వినున్ముక్త. అటువంటి వాడికి జన్మ లేదు, భవబంధాలు లేవు, కర్మ లేదు, కర్మ బంధించదు. ముక్త స్వరూపం జీవన్ముక్త లక్ష్యం. జీవన్ముక్తి అంటే ఏంటండి? అతనేం మారిపోడో, శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అతను అందరిలాగా తిరుగుతాడు, తింటాడు, కానీ ఏం మారిపోయింది? అతని భావన మారిపోయింది. ఎలా మారిపోయింది అతని భావన? బ్రహ్మభావ సోహం. గురువుగారు చెప్తారు మొదటి ఉపదేశంలో, సో అది హం నీవు, అది నేనంటే మరి ఇది ఎవరండి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎలాగొచ్చిందో, దీని లక్షణాలేంటో, దీనికి సంబంధించినటువంటి చాలా శాస్త్రం ఉంది. దీన్ని అంతటిని కూడా అనాత్మ అంటారు. అనాత్మ మీద మనకి ఎలా ఉండాలంటే, ఇందాక చెప్పాడు కదా ఎలా ఉండాలండి? ఇష్టము ఉండకూడదు, ద్వేషము కూడా ఉండకూడదు. ఆ రకంగా అనాత్మ సత్యము కాదు అనే భావన ఉండాలి. ఆత్మ మాత్రమే సత్యము, ఆత్మ మాత్రమే నిత్య సత్యమైనటువంటి, అనాత్మ అంతా కూడా దృశ్య సముదాయం. కళలో వస్తువు ఎలాంటిదో మెలకువలో ఉన్నటువంటి వస్తువు కూడా అలాంటిది. మళ్ళీ దీనికి ఏయో లెక్కలు కట్టి, దీనికి ఏయో ధర్మాలు ప్రతిపాదించి ఇది సత్యమే అన్నట్టుగా చేస్తున్నాడు అనుకోండి, అతనికి ఇంకా జ్ఞానం కలగలేదు. జ్ఞానం కలిగాడంటే, జ్ఞానం ఇప్పుడు కళలో ఉన్నటువంటి వస్తువు మెలుపులోకి వచ్చిన తర్వాత అయ్యయ్యో నాకు కళలో బంగారం దొరికింది, నేనంతా మూట కట్టుకునేటప్పుడు అనవసరంగా లెక్క కొట్టేసాడు ఈయన వచ్చి, ఆ డబ్బంతా పోయిందని ఏడుస్తాడా? అదంతా కళని ఎలా వదిలేస్తున్నాడో అట్టి మాదిరిగా మెలుపులోకి వచ్చాకనే మన భావన మారాలి. నువ్వు తెలుసుకున్నావు, నువ్వు సాధన చేసావు, నీకు అనుభవానికి వచ్చింది అన్నావంటే ఈ ఆచరణ ఎక్కడ మారాలి? నిద్రలో పోయాకనా, సమాధిలోకి వెళ్ళాకనా? ఇక్కడే మారిపోవాలి. విజ్ఞాత ఆత్మనో యస్య బ్రహ్మభావ శృతేర్బలతో. శృతుల యొక్క బలాన్ని తీసుకో, శాస్త్రాల యొక్క ప్రామాణ్యాన్ని తీసుకో. ఎక్కడ గురిపెట్టి, ఇప్పుడు లక్ష్యం అంటారు, బాణాన్ని యుద్ధం చేసేటప్పుడు బాణానికి గురిపెట్టి లక్ష్యం ఉపయోగిస్తారు కదా. అట్టి మాదిరిగా నీ బుద్ధిని గురిపెట్టి ఎక్కడ గురిపెట్టాలి? ఆత్మ మీదకి గురిపెట్టాలి. నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి నీ భావన గనక మారిపోతే భవబంధస్య వినిర్ముక్తస్య, నీకు మళ్ళీ పుట్టం, మళ్ళీ శరీరం తగులుకోదంట. నువ్వు సాక్షాత్తు దేవుళ్ళో కలిసిపోతావు. దేవుళ్ళో కలిసిపోయినటువంటి వాడికి కర్మ లేదు, బాధ లేదు, భయం లేదు, నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపం. దేహేంద్రియే స్వహం భావ ఇదం భావస్థధన్యకే. అది ఇది రెండు. దేహేంద్రియే స్వహం భావ ఇదం భావస్థధన్యకే. ఇది నీకు అన్యము అంటే ఏంటండి? నీకంటే వేరైనది. నీకంటే వేరైనటువంటి వస్తువు మీద నేను అనేటువంటి భావన పెంచుకున్నావు. నీవు, నీకంటే వేరైనటువంటిది రెండు వస్తువులు ఉన్నాయి. నీ స్వరూపము నేను. నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపం కంటే వేరైనటువంటి, నీ స్వరూపం కంటే అన్యమైనటువంటి దాన్ని నేను అనేటువంటి భావన పెట్టుకున్నావు. ఇంతకీ మారవలసింది వస్తువును వదిలేయటము కాదు, వస్తువుని మార్చడము కాదు. వస్తువుని మార్చి తెల్ల బట్టలు తీసేసి కాషాయ బట్టలు కట్టినంత మాత్రం చేత ఏమో లేదు, ఈ పూసల దండ తీసి ఆ పూసల దండ వేసినందువల్ల కూడా మా ప్రయోజనం లేదు. ఏం మారాలి? ఇది అది. ఏది నీవో దాని మీద నుంచి నీకంటే అన్యమైనటువంటి, నీకంటే వేరైనటువంటి దాని మీద నేననే భావన పడేది. దాని మీద నీ భావన పడినప్పుడు నువ్వు మర్చిపోయావు కదా నీ గురించి. అక్కడ ఏం పోయింది? నీ స్వరూప జ్ఞానం కోల్పోయావు. దేహేంద్రియ స్వహంభావ, ఇంద్రియాలతో కూడుకున్నటువంటి దేహం మీదనే నేను అనేటువంటి భావన పడింది నీకు.
దానికోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నావు, దానికోసం అనేక దేవతారాధనలు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? దానికి ఏదో నీకంటే ఆయనగా గొప్పవాడు కనుక నీకు కావలసినటువంటి కోరికలన్నీ ఆయన సమకూర్చుతాడని చెప్పేసి ఆయన పట్టుకునేలాడు. పూజించండి తప్పులేదు, బుద్ధి శుద్ధం అవడం కోసం అలా ప్రవేశపెట్టారు మన వాళ్ళు. జ్ఞానంలోకి వచ్చాక ఇంకా అవసరం లేదు. అంచేత యజం భావస్థ దదన్యకే, నీకంటే వేరైనటువంటి యజం ఏదైతే ఉందో ఇది నీకంటే వేరైంది. దాన్ని నువ్వు నేననేటువంటి భావన వదలాలి. నువ్వు నిద్రపోయేవాడిని లేపి, బాబు నువ్వెవరు అంటే నేను ఇది కాదండి నేను అదండి అని చెప్పాలి. అంటే నీ భావన అంతలా మారిపోవాలి. అలాగని చెప్పి దీనికి సంబంధించిందంతా ప్రారంధానుసారంగా తగులుకుంది కదా, వదిలేయటం బదులు అది నడిపించుకుంటుంది. తెల్లారిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఆకలి తప్పదులు, దానికి చేసేటటువంటి క్రియలన్నీ చేయవలసిందే. ఏది మారాలి? దానికి తిండి పెట్టద్దు, మళ్ళా మార్చేయమంటలేదు. నీ భావన మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నాకంటే వేరైనటువంటి అన్యమైనటువంటి ఇతరమైనటువంటి వస్తువు మీద నేననేటటువంటి భావన నీకు కలగకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనన్నా నీకు సడన్ గా ఇది నేననే భావన కలిగితే వెంటనే తల మీద నుంచి స్నానం చేయమన్నారు. అదేంటండి అలాగెందుకు చెప్పారు? నువ్వు చండాలత్వంలోకి వెళ్ళిపోయావు. ఎందుకంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి నిత్య నిర్మలమైనటువంటి నీ స్వరూప భావం మీద నుంచి నీకంటే అన్యమైనటువంటి వేరైనటువంటి జనన మరణాలతో రక్తము చర్మము రక్తము మాంసము ఎముకలతో కూడుకున్నటువంటి శరీర భావంలోకి వెళ్ళి ఇది నేను అంటున్నావు కదా. నీ భావన మారింది. భావన ఎప్పుడైతే మారిందో నువ్వు మైలు పడిపోయేవాడు. వెంటనే స్నానం చేసి తల మీద స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని లెంపలు వేసుకుని నేను ఇది కాదు, నా స్వరూపం ఆత్మ శుద్ధమైనటువంటిది, నాకు తడి మడి లేదు, నాకు మడి మహిళ లేదు, నేను చిదానంద స్వరూపం, చిదానంద రూప శివోహం శివోహం. ఈ రకంగా యశ్యనో భవతఖ్యాపి నిరంతరమే ఈ రకమైనటువంటి యశ్యనో భవతఖ్యాపి స జీవన్ముక్త శిష్య. అంటే నీకంటే అన్యమైనటువంటి నీకంటే ఇతరమైనటువంటి అనేక గుణాలతో కూడుకున్నటువంటి అనేక స్వభావాలతో కూడుకున్నటువంటి అనేక దుర్గంధాలతో కూడుకున్నటువంటి జనన మరణాలతో సావు పుట్టుకలతో పరిణామం చెందేటటువంటి వస్తువు కాదు నువ్వు. ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుని నీ స్వరూపాన్ని వదలకుండగా నువ్వు పట్టుకుని ఉండాలి. నా ప్రత్యక్ బ్రహ్మణోద్భేదం కదాపి బ్రహ్మ సర్గయోహో ప్రజ్ఞయాయో విజానాతి స జీవన్ముక్తస్య ఉచ్యతే. ఇటు గంభీరముగా తత్వ పరిశీలనము చేయగలిగినటువంటి బుద్ధి బలం ఉన్నటువంటి వాడిని కూడా బహిర్ముఖంలోకి వచ్చినప్పుడు సహజంగా శరీరానికి కలిగేటటువంటి ఆటుపోట్లు ఉంటాయి. తల్లి నుంచో తండ్రి నుంచో భార్య నుంచో పిల్లల నుంచో లేక మన దేశం నుంచో ఎదురవుతుంటాయి. నా ప్రత్యక్ బ్రహ్మణోర్భేదం భేదభావన కలిగింది. ఎప్పుడైతే భేదభావన కలిగిందో వెంటనే నువ్వు దాన్ని సరి చేసేసుకోవాలి. నా ప్రత్యక్ బ్రహ్మణోర్భేదం కదాపి బ్రహ్మ సర్గయో ప్రజ్ఞయో విజానాతి. ఎంత ప్రజ్ఞావంతుడైనప్పటికీ కూడా ఎంత తెలివైనటువంటి వాడైనప్పటికీ కూడా శరీరం ఎప్పుడైతే తగులుకుందో శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి కిందకు వచ్చేది. కడుపు నొప్పో కాలు నొప్పో చెయ్యో ఇంకోటి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని అలా గురిపెట్టి ఉండలేడు. బాణం వేసేటప్పుడు ఏ విషయమో ఏవేగో కుట్టిందనుకోండి గురి తప్పిపోతాడు. ఇది కూడా అంతే. గంభీరంగా తత్వ పరిశీలనం చేయగలటువంటి తన బుద్ధి చేత ఆత్మకు బ్రహ్మమునకు నడుమ బ్రహ్మకు సృష్టికి నడుమ భేదం మర్చిపోతుంటాడు. సృష్టిలో పడిపోతాడు, మాయలో పడిపోతాడు, వస్తుభావంలోకి వచ్చేస్తుంటాడు, దేహమే నేనంటాడు. ఇలాగ ఈ భేదమును అంటే ఇదంతా కూడా కల్పన, మిథ్య అంతే, నిజం సత్యం కాదు. సత్యం ఏమిటంటే ఆత్మస్వరూపమే.
ఆత్మస్వరూపము గూర్చి పూర్తిగా పరిశీలన చెయ్యక అనుభవపూర్వకంగా తెలియకపోవటం వల్ల తన స్వరూపంలో ప్రవేశించినటువంటి ఇది సత్యం అనేటువంటి భావంలో ఎప్పుడో పడిపోయింది. దానికి అనాది అని పేరు. అంటే ఈ శరీరము మీద ఈ శరీరము నేననేటువంటి భావన మనం ఇంకా నుంచి రాలేదు. ఎన్నో అనాది అంటే దానికి ఆది లేదు. ఎప్పుడు మొదలైందో తెలదు. సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? ఎన్ని యుగాలు గడిచినాయండి? ఒక్కొక్క యుగంలోనే మనం ఎన్ని లక్షల సార్లు పుట్టి చచ్చిపోతున్నాం. అంటే మన ఆయుష్యం అంతా కలిసి 100 సంవత్సరాలు తీసుకుని అనుకోండి. యుగం అంతా కలియుగం. పై నుంచి కిందకి దిగితే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు కలియుగం అన్ని 4,32,000 సంవత్సరాలు కలియుగం. దానికి రెట్టింపు ద్వాపరం, దానికి రెట్టింపు త్రేత, దానికి రెట్టింపు కృతయుగం. 4 యుగాలు లయమైపోతే మళ్ళీ కొత్తగా యుగం వస్తుంటుంది. అంటే ఒక్క యుగంలోనే ఎన్నిసార్లు మనం వచ్చిపోతుంటాం. అంటే ఎంతకాలం కిందటి శరీర భావన పడిందో చూడండి. ఈ శరీర భావన పోవడానికి నువ్వు ఏదో చిన్న సామాన్యమైనటువంటి బుద్ధి బలాన్ని ఉపయోగించే సరిపోదు. నువ్వు విశేషమైనటువంటి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. నిరంతరము ఆలోచించాలి, ప్రయత్నం చెయ్యాలి. ఈ రకంగా ఈ సృష్టి అంతా కూడా ఒక కల్పన. ఇది సత్యం కాదు. ఆత్మ మాత్రమే సత్యం. అంటే ఇది సత్యమైనటువంటి వస్తువుగా ఎవడైతే చూసాడో వాడికి జ్ఞానం లేదు. మిథ్య అంటే సత్యము కాదు, అసత్యము కాదు. ఇది ఒక కల్పిత వస్తువు. ఎవరు కల్పన చేశారు దీన్ని? నిద్రపోయేవండి, మనకు కళ వచ్చింది. కళలో అనేక చిత్ర విచిత్రమైనటువంటి కళలు కంటాం. మంచి దివ్య పురుషుల దర్శనం అవుతుంది, దేవతల దర్శనం అవుతుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఒకటి మొత్తం ప్రపంచంలో స్త్రీలు, పురుషులు అన్నీ చూసాం. ఎవరు కల్పన చేశారు అదంతానే? అంతటి పెద్ద ప్రపంచాన్ని నువ్వు పడుకుని నిద్రపోతుంటే నిద్రలో ప్రపంచం అంతా చూపించేసింది. అలా కల్పించింది ఎవరు? నీ మనసు. నీ మనసు ఎంత గొప్ప విచిత్రమైనటువంటిదో చూడండి. సమిష్టి మనసుకు బ్రహ్మదేవుడు అని పేరు. నీలో ఉన్నటువంటి మనసుకు విష్టి, జీవుని యొక్క మనసు అన్నమాట. జీవుని యొక్క మనసే ఇంత విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని కల్పన చేస్తుంటే సమిష్టి ఈశ్వరుని యొక్క మనసు కల్పన చేసింది ప్రపంచం. నీ మనసు కల్పించినటువంటి ప్రపంచం ఎంతలాంటి సత్యమో ఈ ప్రపంచం కూడా అలాంటిది. అంచేత నీకు ఏం కావాలి? జ్ఞానం రావాలి. కల్పించినటువంటి కళలో కనిపించినటువంటి వస్తువు మెలుకుల్లోకి వచ్చిన తర్వాత ఎలా సత్యమని నువ్వు అనుకోవడం లేదో అట్టి మాదిరిగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క మనసు చేత కల్పించబడినటువంటిది. దీనికి వ్యవహారికము అని పేరు. అలాగే జీవుని యొక్క మనసు చేత కల్పించబడినటువంటి దానికి ప్రాతిభాషికము అని పేరు. కల్పిత వస్తువు వేరు, వస్తువును కల్పించినటువంటి పురుషుడు వేరు. పురుషుడు సత్యం. పురుషుడి చేత కల్పించబడినటువంటి వస్తువు సత్యము అయితే పోకూడదు, అసత్యం అయితే కనిపించకూడదు. ఏమవుతుంది? 2 రకాలుగా కూడా సత్యముగానే గోచరం అవుతుంది. అంచేత వదిలేయాలా, పట్టుకోవాలా? పట్టుకోకూడదు, వదిలేకూడదు, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? నీ భావన మారాలి. నా ప్రత్యక్ బ్రహ్మణోద్భేదం. దీనికి ఉండేటువంటి భేదం కల్పించడం వల్ల నువ్వేమీ అనుకోకపోతే ఏమీ లేదు. చూసుకోండి, ఎక్కడో దేవుడు కూడా ఎందుకు ఇక్కడ? నీ మనసు ఏది అనుకోకపోతే హాయిగా సుఖంగా హాయిగా నిద్రపోతావు. నీ మనసు కల్పన చేసినంతసేపు కూడా నీకు నిద్రలోకి వెళ్ళలేవు. కళలో తిరుగుతూనే ఉంటుంది. మెలుకులోకి వచ్చిన తర్వాత కూడా మనసు అలా కలాపన చేస్తానే ఉంటుంది. ఏయో దేహేంద్రియాదుల ద్వారా. అందుచేత ప్రజ్ఞయో విజానాతి. ప్రజ్ఞ అంటే నీ తెలివి. నువ్వు మార్చవలసినటువంటిది నీ తెలివిని.
శరీరాన్ని కాదు, నువ్వు ఎన్ని రకాలుగా మార్చేసి చూపించేసినా చూసేవాడు విభేదం చాలా భక్తుల్లా ఉందేంటి అనిపించదు, కానీ దేవుడికి అనిపించదు. ఎందుకని? దేవుడికి నిజం తెలుసు కదా. అంచేత మనం మార్చవలసింది ఏది? ప్రజ్ఞయో విజానాతి. నీ ప్రజ్ఞని మారిపోయింది, నీ బుద్ధి బలం మారిపోయింది, నీ తెలివి మారిపోయింది, నీకు ఇప్పుడు జ్ఞానం కలగాలి. సాధుభి పూజ్యమానోస్మిన్ పీడ్యమానోభి దుర్జనై సమభావో భగవద్యశ జీవన్ముక్తస్య ఉచిత. ఎలా మారాలి? సజ్జనుల చేత ఈ శరీరం సత్కరింపబడినప్పుడు, దుర్జనుల చేత పీడించబడినప్పుడు, రెండు దశల యందు కూడా ఎవని చిత్తము సమభావము కలిగి ఉండునో అటువంటి వాడు జ్ఞానం పొందినట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, సాధుభి పూజ్యమానోస్మిన్. కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తుంటారు. ఆహాహా, ఓహో నువ్వు దేవుడు వండి, మీరు కొంచెం మమ్మల్ని ఆశీర్వదించండి, మా కోరికలన్నీ తీరిపోతాయని చెప్పేసి మన చుట్టూ తిరుగుతుంది. సాధుభి పూజ్యమానోస్మిన్. పాదాలకు పూజ చేస్తారు, పాద పూజ చేస్తారు. ఏమైపోతాడండి అతను? ఆ పూజలు అందుకున్నటువంటి వాడు, ఓహో నేను దేవుడు అయిపోయాను కావచ్చు, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను కావచ్చు అని చెప్పేసి నీకు అలా కలిసి వచ్చేస్తుంది, నీకు ఇలా కలిసి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇతనికి శాతనేవి బొట్టరోజులకు కావాల్సినటువంటి పొగడ్తలన్నీ పొగిడేస్తాడు. అలా పొగిడినటువంటి వాడికి జ్ఞానం లేదట. అలాగే పీడ్యమానవి దుర్చినయి. ఇంకొకటి ఏం చేస్తుంటాడంటే, ఈ నాటకాలు ఆడుతున్నాడు, వీడి వేషాలు వేస్తున్నాడు, వీడికి ఏమీ తెలియలేదని చెప్పేసి నిరంతరము మనల్ని పీడింతుంటాడు, అతను అవమానిస్తుంటాడు. అక్కడేమనిపిస్తుంది మనకి? సత్కరించినప్పుడేమో పొంగిపోయాడు, తిరస్కరించినప్పుడేమో కుంగిపోయాడు. ఎవడైతే పొంగిపోవడాలు ఉన్నాయో ఎవడికుంటాయండి? ఎవడికి జ్ఞానం కలగలేదో వాడు ఖచ్చితంగా పొగిడితే నిజమేనండి బాబు నీకేం కావాలో చెప్పండి అంటుంటాడు. అందుకని సమభావ భవేద్యశ. పూర్తిగా నీ స్వరూపాన్ని తెలుసుకో. నువ్వు పుట్టలేదు, అలాగే నువ్వు సావవు. ఏంటంటే నాకు సావు లేదండి. జీవన్ముక్త లక్ష్యం, నువ్వు జీవించి ఉండగానే ముక్తుడు అయ్యా బాబు, నీకు సావేటి? సావు దేనికి? నీ శరీరానికి. శరీరం ఎవరి ప్రణాళిక? ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. లయకారికుడు అతను. అంటే శరీరం ఎవరిచ్చారు? బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఆయన కల్పన చేశాడు శరీరాన్ని. ప్రాణింగ్ అంతా ఎవరిదండి? సృష్టి ప్రణాళిక అంతా కూడా కాళ్ళు చేతులు, ఇక్కడ కళ్ళు ఉండాలి, ఇక్కడ చెవులు ఉండాలి, ఇక్కడ ముక్కు రంధ్రాలు ఉండాలి, ఈ రెండు చేతులు రెండు కాళ్ళు. ఎవరండి ఇది? ఇంజనీరింగ్, ఈ ప్లాను బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి చేత సృష్టించబడినటువంటి శరీరాన్ని ఈశ్వరుడు శాశ్వతంగా ఉంచడం లేదు. అంటే ప్రారబ్ధ కర్మనే అయిపోయేదాకా ఉంచి తీసేస్తున్నాడు. అంటే ఈ శరీరం ఈశ్వర ప్రణాళిక. లయం చేసేస్తున్నాడు అని చేత ఆయన లయకర్త అంటారు. తయారు చేసి ఇచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఏ ప్రణాళికతో దీన్ని తయారు చేసి ఇచ్చాడు మనకి? మనం ముందు జన్మలో పుణ్యం చేసామో, పాపం చేసామో, మంచి చేసామో, చెడ్డ చేసామో, ఇతనికి మనిషి శరీరం ఇవ్వాలా, పశువు శరీరం ఇవ్వాలా, ఎలాంటి శరీరం ఇవ్వాలో నిర్ణయించి శరీరాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు. చూడండి, అటు బ్రహ్మదేవుడు సృష్టికర్త అయ్యాడు, ఈయనేమో లయకర్త అయ్యాడు. మధ్యలో విష్ణుమూర్తి దీంట్లో ఇంకొక సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టాడు. మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం అంతా ఈ సూక్ష్మ శరీరంలో. స్థూల శరీరానికి లేదు, కారణ శరీరానికి కూడా లేదు. కానీ సూక్ష్మ శరీరాన్ని నువ్వెవరవో నీవు తెలుసుకోవడానికి సంబంధించినటువంటి అవకాశం సూక్ష్మ శరీరంలో ఉంది. అందుకని విష్ణుమూర్తి మహాదేవుడైన అంటే సూక్ష్మ శరీరం, ఇంతటి గొప్ప సూక్ష్మ శరీరం నీ స్థూల శరీరంలో ప్రవేశపెడితే, ఆ సూక్ష్మ శరీరంలో జ్ఞానాన్ని ప్రవేశపెడితే నువ్వెవరవో నీవు తెలుసుకోవడానికి ఆ సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించకుండా స్థూల శరీరం వైపుకి తిరిగి వేషాలేస్తున్నావు. అంటే ఏ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి సూక్ష్మ శరీరాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోవటం లేదు. అంటే విష్ణుమూర్తి ఇచ్చినటువంటి సూక్ష్మ శరీరాన్ని సరిగ్గా వినియోగించుకున్నటువంటి వాడు ఎవరు ఏమంటారు? అతను సాధువి. అతను సాధువు. అంటే సూక్ష్మ శరీరం. అందుకని
సమభావ స్థితి ఎవరికి వచ్చింది? సూక్ష్మ శరీరం ఎవడన్నా మనల్ని పూజించాడు అనుకోండి, పొంగిపోయాం కదా, సూక్ష్మ శరీరంలో ఉంది. అది కుంగిపోయిన భావన అది సూక్ష్మ శరీరంలో ఉంది. ఇది నేను కాదు, ఇదంతా అనాత్మ, ఇది దృశ్యము, నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి తెలుసుకునే భావన కూడా ఎందులో ఉంది? అది సూక్ష్మ శరీరంలో ఉంది. అది ఇది కూడా. ఎందుకంటే జ్ఞానం తెలిస్తే కర్మ నచించి పోగొట్టుకోవనేటువంటి అవకాశం సూక్ష్మ శరీరంలో ఉంది. ప్రజ్ఞ. స్థూల శరీరానికి, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి స్థూల శరీరానికి నోరు ఉందండి. ఈ నోటు ద్వారా కడుపు నిండా భోజనం చేస్తున్నాం కదండి, ఒక నోరు ఉంది కదా మనకి. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ నోరే ద్వారం మూసెత్తాను. ఎవడన్నా లోపల పెట్టి తలుపేసేసి గడిచేసేయడం కూడా బయట ఏమవుతుంది? అట్టి మాదిరిగా శరీరానికి ఆహారం వెళ్ళనివ్వకుండా పెదాలు అంటి తీసేడు, టేప్ అంటి తీసేడు అనుకోండి, అది పత్తిదెట్టి శరీరం చిక్కిపోతుంది కదా. శరీరానికి కావలసినటువంటి ఆహారం అంతా వెళ్ళేటటువంటి ద్వారం నోరు. ఈ నోరు జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగపడదు, శరీరాన్ని బలపరుచుకోవడానికి ఉపయోగపడదు, కాపాడుకోవడానికి ఉపయోగపడదు. అది సూక్ష్మ శరీరానికి కూడా నోరు ఉంది. సూక్ష్మ శరీరానికి 2 నోరులు, 2 చెవులు. ఈ చెవులు 2 సూక్ష్మ శరీరానికి నోరులే. ఎంతంత జ్ఞానం మీరు విన్నారో అంతంత జీవుడు అభివృద్ధి చెందుతాడు. అనాత్మ భావన పోగొట్టి ఇప్పుడు చెప్పుకున్న నైమిషారణ్యం గురించి అట్టి మాదిరిగా ఆత్మజ్ఞానం ఎక్కడికి వెళ్ళి కలుగుతుంది? ఆ సమత్వ స్థితిలోకి వెళ్ళాలి. నిత్య సత్యమైనటువంటి శ్వాస మనసు ఆగినటువంటి ఆ స్థితిలోకి వెళ్ళి ఎవడు దర్శించాడో అది నైమిషారణ్యం. దాని గురించి పదే పదే వినాలి. ఆ పదే పదే వినాలంటే శ్రవణకాది మహర్షులు ఎవరండి? 2 చెవులు శ్రవణకాది మహర్షులు. అంటే పదే పదే వినాలంటే చెవుల ద్వారా ఏమవుతుంది? శ్రోత్రపటాల ద్వారా జ్ఞానామృతంతో నింపేమనుకోండి, ఏది మారుతుంది? మన భావం అంతా మన మనసులోనే ఉంది. మంచిగా కానీ చెడ్డగా కానీ మారిపోయేటటువంటి మనసును శుద్ధం చెయ్యాలంటే ఏటిని ప్రిపేర్ చెయ్యాలి? చెవుల్ని, అంటే శ్రవణకాది మహర్షులను తయారు చేసుకోవాలి. పురాణాలన్నీ ఆలకించేలా తయారు చేయాలి. నాకు అంత ఇష్టం లేదండి అంటే ఎక్కడ సత్సంగం జరుగుతున్నా, ఎక్కడ పురాణ కాలక్షేపం జరుగుతున్నా కప్పగప్ప వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఏదో లేదని భగవన్నామస్మరణ చేస్తున్నా, ఆ చెవులకి ఇష్టం కలిగించాలి. వాళ్ళే శ్రవణకులు అంటే. అలా దానివల్ల ఏమవుతుంది? సూక్ష్మ శరీరం మారిపోతుంది. సూక్ష్మ శరీరం మారిపోతే నిగమార్థములు విన్న శ్రోత్రములు తగదురా అజ్ఞానికి ఇవ్వ తామస జీవం. జీవుడా, ఈ శివులు ఉన్నాయి కదా, నిగమార్థములు వినడానికి దేవుడు కూర్చిపెట్టాడు. అలాగని బయట విషయాలు కూడా వినొచ్చు. దీంతో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలను కూడా వినొచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఎలాంటి విషయాలు, మన శరీరానికి ఎలాంటి ఆహారం తిన్నామో శరీరం అలాంటి పరిణామం జరుగుతుంది. ఎలాంటి విషయాదులు విన్నామో అలాంటి పరిణామం సూక్ష్మ శరీరంలో కలిగింది. కారణ శరీరానికి కూడా నోరు ఉందండి. మనకు 3 శరీరాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరానికి నోరేది? కన్నులు. అంటే మనం ఏదైతే చూసామో చూసినటువంటిది మన మనసు రికార్డ్ చేసుకుంటాం. దాన్ని పదే పదే తలుపుకు తెచ్చుకుంటూ ఉంటాడు. దానికి తోపికులు అని పేరు. తోపికులు అనియడి సైన్యము కాపల నిన్ను చుట్టుముట్టి కాయుషనుండను. ఏ పగిది నీవు తెలుసుకుందవో ఆపదనెటు దాటగలవో అరయము జీవ. ఈ తోపికలైనటువంటి సైన్యం నిన్ను కాపలా కాసేస్తున్నాయి. కళ్ళు మూసుకున్నారనుకోండి, ఏం కనపడుతున్నాయి? మీరు చికెన్ తింటలేదా? ప్రతి ఒక్కడికి నిరంతరం ఆ సైన్యం వచ్చి పడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సైన్యం అంతానే? తోపికలనేడు సైన్యము. రాజుగారు వచ్చే సైన్యం పట్టుకుని మన చుట్టూ ముట్టేసినట్లుగా సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చున్నట్టు బయటికి మాట్లాడినని చెప్పి తోపికలు కనిపించవండి. ఏదో తోసిన రీతిలో మాట్లాడేస్తుంటాడు. అది మొదటి మెట్టు. తీరా కళ్ళు మూసుకుని భగవద్ధ్యానంలో ఏకాగ్రత చేసినప్పుడు వస్తుంది అన్నమాట తోపికల సైన్యం.
చిన్నప్పటి కాడి నుంచి ఎవడేమన్నాడో ఎవడేం చేశాడో అదంతా సైన్యం వచ్చేట్టుకోవటం అంతే. మన స్వరూపం మరుగుపడిపోయింది. ఈ ఆపద ఎలా దాటాలి అంటే ఈ కారణ శరీరాన్ని తయారు చేసి పెట్టినటువంటి వాడు రుద్రుడు. ఇంటికి పెట్టాడండి, మన ఆవేశం పోగొట్టుకోవాలి కదా మరి. అంటే మళ్ళీ జన్మ రావాలి కదా, మన కర్మను అనుభవించాలి కదా. అంటే ఇదంతా త్రిమూర్తుల యొక్క ప్రణాళిక. స్థూల శరీరం ఒకటి సృష్టి, సూక్ష్మ శరీరం ఒకటి సృష్టి, కారణ శరీరం ఒకటి సృష్టి. అది దీని అందుకనే గురుబోధ బ్రహ్మబోధలోకి వచ్చినప్పుడే ఈ రకమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఎత్ర ప్రతిష్ట విషయ పరేరిత నదీ ప్రవాహ ఇవి వారి రాశవు. ఈ రకంగా స్థూల శరీరానికి సంబంధించిన, సూక్ష్మ శరీరానికి సంబంధించిన, కారణ శరీరానికి సంబంధించిన ఎత్ర ప్రవిష్ట విషయ పరేరిత, సముద్రంలోకి నదులన్నీ ప్రవహించి సముద్రంలోకి ఎలా ప్రయాణం చేస్తానే నదీ ప్రవాహ ఇవ వారి రాశవు. అలా వెళ్ళేవాడు వెళ్తున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు, కొడుతున్నాడు, చస్తున్నాడు, సుఖానికి సంబంధించిన దుఃఖానికి సంబంధించిన కర్మ ఫలాలు అనిపించ ఉన్నాడు. లేనంది సన్మాత్రయ నా విక్రియ. లీనం అవ్వాలి. లీనం దాని అంతటా అవ్వదు. వాళ్ళ సృష్టికర్తలు లీనమయ్యేలాగుంటే వాళ్ళెందుకు మనందరినీ పూజించడం? వాళ్ళందరూ కూడా ఎవడు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని వాడి శరీరాన్ని ధరింపజేసి అనుభవింపజేసేలాగా ప్రణాళిక చేశారు. జ్ఞానం తెలుసుకోవడానికి కూడా వాళ్ళే అవకాశం కల్పించారు. మనిషి జన్మ 84 లక్షల రకాల జీవరాశులు ఉంటే మనిషి జన్మను ఎందుకు ఇచ్చాడంటే నీవు అర్హుడు అయ్యేవన్నమాట. నీవు యోగ్యత వచ్చింది, నీకు పట్టా ఇచ్చాడు, మనిషి జన్మకు వచ్చాడు. మనిషి జన్మకు వచ్చినటువంటి వాడి జ్ఞానం సంపాదించుకోవాలి. సంపాదించుకోకుండా మళ్ళీ పశుపక్షాదుల్లాగా వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ మనిషి జన్మ పోతుంది. మళ్ళీ మనిషి జన్మ వస్తుందో రాదో తెలియదు. అందుచేత అదృష్టం ఏంటంటే మనకి మనిషి జన్మ వచ్చింది. మనిషి జన్మకు వచ్చినటువంటి వానిలో సూక్ష్మ శరీరంలో బుద్ధి ఉంది. పశువుకి బుద్ధి లేదు. పశువు గారండి మీరు ఈ శరీరం కాదండి, మీరు ఆత్మస్వరూపం అండి అని చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. దానికి చెవులు ఉన్నాయి, సుఖం ఏంటండి? ఆ జ్ఞానం దానికి లేదు, వీడికే ఉంది. అంచేది జ్ఞానాన్ని లేనంది సన్మాత్రయ నా విక్రియ. ఏంటి? ఈ శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి ఏ స్వరూపమైతే ఉందో అది నీ స్వరూపానికి భిన్నమైనటువంటిది. నీ స్వరూపంలో గుణాలు లేవు, నీ స్వరూపానికి సావు పుట్టుక లేదు. సచ్చిదానంద స్వరూపం, నిత్య నిర్మలమైనటువంటి ఆనంద స్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ సోహం తత్వమసి. అటువంటి నీ స్వరూపము కంటే భిన్నమైనటువంటి, పుట్టినటువంటి, పరిణామం చెందేటటువంటి రోగాలతోనూ బాధలతోనూ కూడుకున్నటువంటి దానిని నువ్వు అంటున్నావు. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే ఈ విషయం మనకి ఎవడో చెప్పలేదన్నమాట, మనకి జ్ఞానం లేదన్నమాట. ఇదే నేననుకుని దీన్ని కాపాడుకోవడం కోసం ఏం చెయ్యాలి, ఏ దేవుడు నన్ను కాపాడతాడో, ఏ దేవుడు నాకు వరాలు ఇస్తాడో, ఏ దేవుడు నాకు ఉపకారాలు చేస్తాడంటూ దీనికోసం ఆలోచిస్తున్నాడు. కానీ దీన్ని ఎలా వదిలించు, లేనంటే సన్మాత్రయ, దీన్ని ఎలా ఓడగొట్టుకోవాలి, దీన్ని ఎలా లీనం చేసుకోవాలి, ఇదన్నీ లీనమైన తర్వాత నా స్వరూపం ఎలా తెలుస్తుందన్న ఆలోచనలో లేడు. నిరంతరము నువ్వేం చేయాలంటే నేను ఇది కాదు, నేను ఇది కూడా కాదు అని ఒక గురువును పట్టుకుని గురువు చెప్పినటువంటి మార్గం ద్వారా ధ్యానం చేసి ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఎందుకంటే మనిషి వచ్చాడు, నిరంతరము నదీ ప్రవాహంలో లాగా శరీరం ఏమవుతుందండి? పరిణామం చెంది పోతుంది. అది రమ్మంటే రాదండి. నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయి అనుకున్నాను, నాకు 20 సంవత్సరాలకు పంపించన్నారనుకోండి, ఎవరు పంపించడం కుదరదండి. ఇంక దేవుడి సిస్టమ్ కూడా లేదు. అది దాని ప్రణాళిక ప్రకారంగా ఎలాగెళ్ళిపోతున్నది? నదీ ప్రవాహ ఇవి వారి రాశవు. నదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీరుని వెనక్కి రమ్మంటే ఎవరో ఏమీ చేయలేరు. ఎందుకంటే గోదావరి ప్రవహించుకుంటే వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అయ్యో నాకు తెలియక వెళ్ళిపోయాను, నాకు మళ్ళీ ఒకసారి వెనక్కి పంపించండి అని ఆ గోదావరి ప్రార్థించింది అనుకోండి, కాదు, కలిపేసుకుంటుంది దాంట్లో. అలాగే ఎంతమంది కలిపేసుకుంటుంది వచ్చుదేవత. ఎన్ని వత్తాదులు బలవంతులు, తెలివైనోళ్ళు, ధనవంతులు,
లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. ఎంతో కష్టపడి డబ్బు కూడబెడతాడు. కూడబెట్టిన సొమ్మన్నా అనిపించాడా అంటే అబ్బే ఎక్కడిదక్కడ వదిలేసిపోతాడు. తేనెటీగలకి ఇయ్యవా తెరువరులకు. తేనెటీగలు పోగొట్టి 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 తాగవు. ఇలాగ ఎవడో చూస్తాడు తేనె పట్టు తేనె పిండికి పోతాడు. అలాగే ఈడేం చేస్తాడు, నోరు కట్టుకుని తినకుండగా పోగొడతాడు 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 అంతే. ఎక్కడదక్కడ ఈడేమి మెరుగు బంగారం మింగడం. అలాగని పోగొట్టి సంపాదించిన డబ్బన్నా అనిపించాడు అనుకుంటున్నారా? ఆడి వల్ల అవ్వదు. ఎవడికో ఓటమే. ఎవడికి పోతుంది? దొరల కవునో లేక దొంగల కవునో. అంటే ప్రభుత్వం అన్నా పట్టుకుపోద్ది, దొంగలన్నా పట్టుకుపోతారు, దాయాదులన్నా పంచుకుంటారు. అంతేగాని ఈడేమీ తినడానికి అర్హుడు కాదు. అతను పోగొట్టేవాడు తినడానికి అర్హుడు కాదండి. పోగొట్టి పోగొట్టి లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోదు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ లిచ్చను కూడా అనిపించలేడు. సంపాదించి నేను ఎంత గొప్పండి అంటాడు. విత్తమార్జన చేసి విర్రవీగుతాడు. ఎందుకని? డబ్బు పోగొట్టేటప్పుడు ఏమవుతుంది? గుణం మారిపోతుంది. నా ఎంత రోడ్డు లేడంటాడు. ఏమవుతుంది అదంతా? ఇదేమవుతుంది? నదులకు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా నదీ ప్రవాహ యువవారి రాశి కొట్టుకుపోతుంది. అంచేత లేనంది సన్మాత్ర దయ నా విక్రియ. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, తమోగుణ రజోగుణ సత్వగుణాలు, ఎంత ప్రకృతి సముదాయం ముత్పాదయంత్యేష యతిర్ విముక్త. అంటే ఈ త్రివిధ విభాగాలతో కూడుకున్నటువంటి సముదాయంతో ముత్పాదయంత్యేష యతిర్ విముక్త. ముక్తిని పొందాలి. ముక్తి అంటే పాపం చాలా మందికి ఏదో అనుకుంటున్నారు. దీన్ని వదలడమే ముక్తి. సాధనలో శరీరాన్ని దాటిపోవాలి, మనసును దాటిపోవాలి, ప్రాణాన్ని ఇంద్రియాలని దాటిపోయి ఆ లోపల ఉన్నటువంటి ఇదంతా లీనమైన తర్వాత విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథాపూర్వం నా సంస్కృతి. ఆ నిత్యచత్యమైనటువంటి విజ్ఞాత బ్రహ్మతత్వస్య అందులో ప్రవేశించాలి. ఇదంతా వదలాలి. ఇది వదలకుండా దీన్ని అంతటినీ పట్టుకెళ్ళి దాంతో కలుపుతారంటే అది కలుపుకోవడం. నీ స్వరూపాన్ని విడగొట్టాలి. ఇక్కడ నీ స్వరూపంలో అనాత్మ కలిసిపోయింది. బంగారంలో రాగి కలుపుతారు, వస్తువు తయారు చేసేటప్పుడు ఎంతో కొంత. దాన్ని అందుకని మనం వస్తువు తయారైన తర్వాత అమ్మితే రేటు తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ పుట్టం వేసి కలిపేసిందని తీసేస్తారు. అట్టి మాదిరిగా మనం ఒక వ్యక్తిగా ప్రవేశం చెందేము అంటే ఏదో కలిపి ప్రవేశపెట్టారు. మన స్వరూపమేమో నిత్యమైనటువంటి అపరంజి, శుద్ధమైనటువంటి బంగారం. అలాంటి దాంట్లో ప్రకృతి సముదాయాన్ని కలిపారు. అలా కలపడం వల్ల మనకు ఒక ఆకారం వచ్చింది. ఆత్మకి ఆకారం లేదు. ఆత్మ నిరాకారం, నిత్య చైత్యమైనటువంటి శుద్ధ స్వరూపం. ఆ శుద్ధ స్వరూపంలోనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేశారు? ప్రకృతి స్వరూపాన్ని ప్రవేశపెట్టి ఒక ఆకారాన్ని కల్పన చేశారు. మనిషి ఆకారము, పశువాకారము, పక్షాకారము. ఈ ఆకారం ఏర్పడినటువంటి దాంట్లో ఆత్మ చైతన్యము ఉంది, అంటే రాగి ఉంది, బంగారము కూడా ఉంది. రెండు ఉన్నాయి. అంటే అనాత్మ ఉంది, ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం అనాత్మ స్వరూపాన్ని తీసేయాలి, ఆత్మస్వరూపాన్ని ఉంచుకోవాలి. అప్పుడు ఆత్మస్వరూపానికి సావో పుట్టుకులు లేనటువంటి మోక్ష స్థితిని పొందుతారు. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పండి. ఎంత తొలిది ముగించుందో. హరి ఓం తత్సత్. ఆత్మబంధువుల ఏ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నామో దాంట్లో కూడా మనం ఏం చేయాలి? చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ గురుడు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని భక్షాలనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా స్వాహం భావేన పూజ్య. సో అహం అంటే సో అంటే అది, అహం అంటే నేను. ఏది?
ఈ శరీర ప్రాణమానసాదుల కంటే వేరుగా ఏ శుద్ధమైనటువంటి స్వరూపం అయితే ఉందో అదే నేను అనే భావంతో ఏకాగ్రతగా శ్వాసను గమనించు. ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోండి. అలా కూర్చున్నప్పుడు కలిగేటటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవి గురువుగారి దగ్గరికి వచ్చి సందేహం నివారణ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అలాగా అంతవరకు శ్వాస మనసు ఆగేదాకా ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.